తోట లాంటి మాటలతో మీ అందరినీ హత్తుకోవడానికి మరొక మంచి స్పీకర్ వస్తున్నారు. అందరూ కూర్చొని వాళ్ళు చెప్పేది వినాలి. కరుణ కుమార్ గారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఇందాక కూడా చెప్పారు, ఎప్పుడైనా మనం ఒకరికి హాయ్ అని చెప్తే తిరిగి హాయ్ అని చెప్పాలి. ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తే మీరు గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. ఎప్పుడైనా ఏదైనా ఇచ్చి పుచ్చుకోవడంలోనే ఉంటుంది మనకి ఏదైనాను. ఏమంటారు? నా పేరు సిగాకొల్లి కరుణ కుమార్, నేను వాసవి నవనిర్మాణ్ కోచ్ అండి. అలాగే లయన్స్ క్లబ్ రాజమండ్రి రూరల్ మెంబర్నే. మా క్లబ్బే మీకు హోస్ట్ చేస్తుంది. ఇది కూడాను చాలా సంతోషం. ఈ అవకాశం కల్పించినటువంటి ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు మా మెంటర్ అండి. వారికి, మా లయన్స్ క్లబ్ రాజమండ్రి రూరల్ మెంబర్లకి అందరికీ కూడా డిస్ట్రిక్ట్ 316B వారి మన మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఫ్రెండ్స్, ఇందులో మీరు ఎంతమంది మీ తల్లిదండ్రులకి గౌరవం ఇస్తున్నారు? అది ఒక అబ్బాయి ఒక 50% కూడా. అంటే మీ తల్లిదండ్రుల మీద మీకే నమ్మకం లేదు. ఫస్ట్ పాయింట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అసలు తండ్రి మీద మీకు ఎంత ప్రేమ ఉంది, తల్లి మీద ఎంత ప్రేమ ఉన్నది అన్నది ఈ ఎగ్జాంపుల్లోనే మీకు తెలుస్తుంది. ఇది చాలా ఉపయోగం నిజ జీవితంలో అందరికీ కూడా. ఎందుకంటే ఒక అబ్బాయి డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగానికి వెళ్తానికి రెడీ అవుతూ ఉంటాడు. ఈ లోపల నుండి తండ్రి కసురుకుంటూ, నీకేం పని పాట లేదా, అక్కడ హాల్లో ఫ్యాన్ తిరుగుతుంది, దాన్ని కట్టేయమని చెప్తాడు. అతను ఏమనుకుంటాడు, ఏంటి ఈరోజు నాన్న నన్ను ఈ విధంగా హింసిస్తున్నాడు, చాలా కోపంగా ఉన్నాడు, ఆ ఫ్యాన్ కూడా నాన్న కట్టుకోలేడా అనుకుంటాడు అతను. అయినా సరే నాన్న మాటకి విలువిచ్చి ఆయన ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఈ లోపలనే మళ్ళీ ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళే లోపల హాల్లో టీవీ ఎవరు లేరు, టీవీ చూస్తుంది, టీవీ ఆన్ అయ్యి ఉంది, ఎవరు చూడట్లేదు. బయట హాల్లో టీవీ ఆన్లో ఉంది, ఆ టీవీ కూడా స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళని చెప్తాడు. ఈయన అసలే ఇంటర్వ్యూకి వెళ్ళే మూడ్లో ఉన్నాడు. ఈయన బాధ ఏంటంటే, ఉద్యోగం లేక పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నానేమో, నన్ను దెబ్బలాడుతున్నాడేమో అనుకుంటాడు. ఎవరు? కొడుకు. ఏదేమైనా సరే ఈరోజు ఇక్కడి బయటపడిపోయి మనం ఉద్యోగానికి వెళ్ళి ఏదో రకంగా సాధించాలనే తపనతో మొత్తానికి నాన్నగారు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ బాధపడుతూ బయటకు వస్తాడు. ఎప్పుడూ లేనిది ఆ రోజున తండ్రి ఆ కొడుక్కి కొంచెం డబ్బులు ఇచ్చి ఉద్యోగానికి వెళ్ళి రామా అంటాడు. ఈయన అనుకుంటాడు, ఎప్పుడూ లేనిది నేను ఎప్పుడైనా డబ్బులు అడిగితే నీకు ఉద్యోగం చేసిన తర్వాత కొనుక్కుందు, లేదా నువ్వు స్థిరపడిన తర్వాత చేద్దు అని చెప్తూ ఉంటాడు. కానీ ఆ రోజున అమౌంట్ ఇచ్చి పంపుతాడు. అతను ఏంటంటే, ఏదైతే మొత్తానికి ఇన్ టైంలో ఒక ఆటో తీసుకొని ఆయన ఇచ్చిన డబ్బులతో ఇన్ టైంలో ఇంటర్వ్యూ సెక్షన్ దగ్గర కంపెనీ దగ్గరికి వెళ్తాడు. అదేమో కంపెనీ మెయిన్ గేట్ నుండి లోపలికి చాలా దూరంలో ఉంటుంది. ఈయన వెళ్ళే టైంకి ఆటో దిగిననే ఆ మెయిన్ గేట్ దగ్గర గేట్ ఓపెన్ చేసి ఉంటుంది. యాక్చువల్ అయితే గేట్లు వేస్తారు కదా, మనం తలుపేలా వేసుకుంటాం ఇంటికి, అలా ఉంటుంది. అక్కడ వాచ్మ్యాన్ ఉండడు. ఈ నాన్న చెప్పిన మాట గుర్తుకొచ్చి ఇతను లోపలికి వెళ్తూ గేటుని సరిచేస్తాడు. అంతవరకు బాగానే ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తూ పక్కన లాన్లో పూల మొక్కలు అన్నీ చూసుకుంటూ వెళ్తూ అక్కడ ఒక పైపు మొక్కల్లో లేకుండా నేల మీద పడేసి ఉంటుంది. ఓహో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి, ఇందాకే నాన్న చెప్పారని ఆ పైపు తీసి మొక్కలు తడుపుతూ మొక్కల దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇలాగా చివరికి రిసెప్షన్ హాల్లోకి వెళ్తాడు. తడి కాలుతో, బూట్లన్నీ తడుపుకొని తడి కాలుతో రిసెప్షన్ హాల్ దగ్గరికి వెళ్తాడు. రిసెప్షన్లో ఎవరు ఉండరు, కానీ అక్కడ బోర్డు ఉంటుంది. పిల్లలు మీరు క్లియర్గా వినండమ్మా, మీ గురించి చెప్పేదే. అక్కడ ఏమని ఉంటుంది, సో అండ్ సో ఫ్లోర్లో ఈ రూమ్లో మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది, మీరు వెళ్ళిపోండి అని రాసి ఉంటుంది బోర్డు. ఈయన ఈ తడి చెప్పులతో లోపలికి వెళ్తూ కింద మ్యాట్ ఉంటుంది, కాళ్ళు తుడుచుకునే మ్యాట్, అది పక్కన పడేసి ఉంటుంది. ఇదేంటి తడి చెప్పులతో వెళ్తామని చెప్పి మ్యాట్ సరిచేసి తుడుచుకొని వెళ్తాడు. మొత్తానికి ఆయన చెప్పిన ఫ్లోర్కి వెళ్తాడు. ఆయన వెళ్ళిన రూమ్లో కూర్చుంటాడు. చాలామంది ఉంటారు అక్కడ స్టూడెంట్స్, ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తుంటారు. 2 హాల్స్, ఒక హాల్ మొత్తం ఖాళీ అయిపోద్ది.
మొత్తం హాల్ అంతా ఖాళీ అయిపోద్ది. అందరూ వెళ్ళిపోతారు ఎవరు డ్యూటీ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇంటర్వ్యూ వెళ్ళి అడవులు ఉన్నారు కదా మన వాళ్ళందరూ. అక్కడ ఏంటి పక్కన్న పరిసరాలు కూడా ఎవరు పలకరించి చూడరు. మనకేం పని, మన పని ఉంటే మనం చాలనుకొని వెళ్ళిపోతారు అందరూ. ఈయన నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఆ ఖాళీ హాల్లో తిరుగుతున్న ఫ్యాన్లన్నీ కట్టేసి నిశ్శబ్దంగా కూర్చొని ఉంటాడు ఈ స్టూడెంట్. మొత్తానికి ఈయన టర్న్ వస్తుంది, ఆయన పిలుస్తారు లోపలికి, ఇంటర్వ్యూకి వెళ్తాడు. వెళ్ళగానే సీరియస్గా తలుపు తీసుకొని లోపలికి వెళ్తాడు. వాళ్ళు రాగానే ఈ అబ్బాయిని ఏమీ అడగకుండా, అసలు ఏమీ అడగకుండా గెట్ అవుట్ అంటాడు ఒక అతను ఉన్న నలుగురిలో. ఇదేంటి నన్ను పేరు కూడా అడగకుండా గెట్ అవుట్ అంటున్నాడని కొంచెం ఫీల్ అవుతాడు. ఈ ఫీలింగ్ వీళ్ళ మీద కాదు, తండ్రి మీద కోపం. ఇంటి దగ్గర ఉన్న కోపం అంతా ఎవరికి చూపెట్టాలో తెలియట్లా ఫస్ట్ స్టేషన్లో. ఏదేమైనా రెండో వ్యక్తి నీ పేరేంటి అని అడుగుతాడు. ఫోన్లో పేరు అడిగాడు కదా అని పేరు అడుగుతాడు. పేరు చెప్తాడు, అది కూడా చాలా కోపంగా బాధపడుతూ పేరు చెప్తాడు. మూడో వ్యక్తి ఫైల్ అడుగుతాడు, వీళ్ళు బయోడేటా అన్నీ, కానీ ఏమీ చదవడండి అతను. బయోడేటా ఫైల్ తీసుకుంటాడు. నాలుగో వ్యక్తి యు ఆర్ సెలెక్టెడ్ అంటాడు. ఈయనకేంటి, నన్ను ఇంటర్వ్యూ చేయలేదు, కనీసం ఒక పేరే అడిగారు, నేను ఏమీ చేయలేదు, అసలే కోపంగా ఉన్నాడు కదా, నన్ను ఇంటర్వ్యూ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి కవర్ ఇస్తాడు నాలుగో వ్యక్తి. అన్నీ అయిన తర్వాత సెలెక్ట్ అయిపోయాం కదా అన్న ఉద్దేశంతో, సార్ నన్ను ఏం చూసి సెలెక్ట్ చేశారు, నన్ను మీరు ఏమీ అడగలేదు, నేను మీకు ఏమీ చెప్పలేదు, అసలు ఏంటన్నది నా డిగ్రీ సర్టిఫికేట్ కూడా మీరు చూడలేదు అంటాడు. అక్కడ జరిగేది ఏంటంటే ఆయన కూర్చొని ఆ ల్యాప్టాప్ ఈయన వైపు ఫేస్ చేసి ల్యాప్టాప్ తిప్పుతాడనమాట. అందులో సీసీ కెమెరాల్లో ఈ అబ్బాయి చేసినవన్నీ కనపడతాయి. ఇందాక మేడం గారు చెప్పారు, చాలామంది చెప్పారు, జ్ఞానం అందరికీ వచ్చేస్తుంది చదువుకుంటే. అది ఎంతవరకు అండి మీకు ఉపయోగపడేది? అక్కడ వరకే, చదువుకున్నంత వరకే. లోకజ్ఞానం కావాలి, బయట సొసైటీలో మనం ఎలా మెలగాలో కావాలి. అసలు ఏంటి ఇవన్నీ మొత్తానికి ఆ ఇంటర్వ్యూలో చూస్తారు. అది చూడగానే వెంటనే ఈయనకి కళ్ళంలో నీళ్ళు వచ్చి, నాన్న నాకు ఎందుకు ఇవన్నీ చేయిస్తున్నాడు, అసలు ఇవన్నీ ఏం చేస్తున్నాడు అని బాధపడుతూ కళ్ళంలో నీళ్లు తెచ్చుకుంటూ ఒకసారి నాన్నగారిని గుర్తు తెచ్చుకుంటాడు. అక్కడ ఉన్నది ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మిమ్మల్ని దెబ్బలాడుతున్నారంటే ఎందుకు దెబ్బలాడుతున్నారని అనుకోవద్దు. రాబోయే రోజుల్లో మీరు తల్లిదండ్రులు అవుతారు. ఒకప్పుడు మన తల్లిదండ్రులు మన పిల్లలు అలాగో మన పిల్లలకు మనము తల్లిదండ్రులు అవుతాం. యద్భావం తద్భవతే, ఎవరు ఏం చేస్తే అదే వస్తుంది. భగవంతుడు ఎవరి కర్మ వాళ్ళకే భరిస్తుంది. మీరు ఏం చేస్తే మీ పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. అది మీరు గుర్తుంచుకోండి. ఇతను ఏమనుకుంటాడు, ఉలితో చెక్కిన శిల్పంలాగా చిక్కుతున్నాడు, నన్ను దెబ్బలు కొడుతున్నాడు అనుకుంటున్నాడు తప్ప నాకు ఒక అందమైన జీవితం ఏర్పరుస్తున్నాడు తండ్రి అని మడికి ఎక్కడా అనుకోరు. అవునంటారా కాదంటారా? మీరు అడిగినవన్నీ కొనిస్తే మంచి నాన్న, కొనివ్వకపోతే చెడు నాన్న. మీరు రేపు మీ పిల్లలు కూడా అలాగే అడుగుతారు. అది గుర్తుంచుకోండి. మనం ఏం చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ కూడా అదే ఫాలో అవుతారు. మీరు దీని నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము సొసైటీకి ఎంత చేస్తామో ఒక సినిమాలో చెప్పాడు. మీ అందరూ చూసుంటారా సినిమా? ఏమన్నా సినిమా చూసారా? మనం ఏది ఇస్తే అది ఇస్తుందో ఏదో వస్తుందని. మీరు కూడా మీ నిజ జీవితంలో పక్కనున్న అన్నీ కూడా నేర్చుకోండి. పుస్తకాలు ఉంటే మీకు ఏమి నేర్పదు. ప్రకృతికి సంబంధించిన అన్నీ కూడా చూసుకుంటూ మీరు రాబోయే రోజుల్లో అది బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, ఏదైనా సరే మీ తల్లిదండ్రులు బతికుండగానే వాళ్ళని గౌరవించండి. తండ్రి గురించి మీకు ఎవరికి ఏం తెలిసినా తెలియపోయినా పక్కనోడు చెప్తేనే తెలుసుకుంటున్నారు అందరూ. మీ గురించి మీ అబ్బాయి మీ గురించి మీ తండ్రి గురించి మీకు ఎవరికి చెప్పరు, ఇంకోటి చెప్తేనే తెలుసుకుంటారు. అదే తల్లి గురించి అయితే ఎవరు చెప్పక్కల్లా. ఎందుకంటే రోజు ఇంట్లో చేసి పెడుతుంది. పుట్టినప్పటి నుండి హాయిగా ఆనందంగా మీ అందరిని చూసుకుంటుంది కనుక తల్లి ప్రేమ ఎక్కువ ఉండొచ్చు. కానీ దానికన్నా తండ్రే మిమ్మల్ని భుజాల మీద నుంచొని తలెత్తుకునేటట్టు చేస్తాడు. కనుక మీరు మీ నిజ జీవితంలో ఎక్కడైనా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా, ఏది ఫేస్ చేయాలన్నా నేను చెప్పినవన్నీ ఫాలో అవుతూ సొసైటీలో ప్రకృతిని ఆస్వాదిస్తూ మీరు మంచి ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, రాబోయే తరానికి మీరు ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మా గురుతర్యులు, మా మెంటర్
అయినా గంపా నాగేశ్వరరావు గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఈనాటి అదే ముఖ్య అతిథి అవ్వచ్చు, ఈ ప్రోగ్రాంకి సృష్టికర్త అయిన మా క్లబ్ మెంబర్ అయిన వజ్రపు కోటేశ్వరరావు గారికి, మా రూరల్ క్లబ్ మెంబర్లందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషం. జై హింద్. థ్యాంక్ యూ కరుణకుమార్ గారు.